షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మేము ఎలా అనిపిస్తుంది? సొంత చెల్లి ప్రభుత్వం మీద కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తారు. ఎలా చూస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి కళ్ళు లాంటి బిడ్డలు, జగనన్న కానీ షర్మిల కానీ. ఈరోజు రక్త సంబంధాన్ని కూడా కాదనుకొని చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా అయిపోయి తెలంగాణలో ఓడిపోయి అక్కడ ప్రాబ్లమ్స్, నేను అక్కడ బిడ్డని, అక్కడ పుట్టాను, నాకు ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు, నా అత్తగారిల్లు అక్కడ, నేను పొడి చేస్తాను, నేను మొత్తం అక్కడ సాధించేస్తాను, గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశానని చెప్పి ఒక పార్టీని స్థాపించి వెంటనే సంవత్సర కాలం కూడా ఆ పార్టీని నడపలేక ఓడిపోయి అనర్హులుగా మిగిలిపోయి ఈరోజు పొలిటికల్గా ఉండి వాళ్ళకి అంతర్గా ఏమన్నా విభేదాలు ఉంటే పర్సనల్గా ఇంటి వరకు చూసుకోవాలి, కానీ ఇలా బయటికి వచ్చి సొంత అన్న మీద రక్త సంబంధాన్ని మరిచి జగనన్న మీద ఇంతలాగా విమర్శలు చేస్తూ ఒకరోజు ఈవిడే చెప్పారు. అంటే పాత వీడియోస్ అన్నీ చూస్తుంటే ఈవిడ షర్మిల గారేనా అనిపిస్తుంది. జగనన్న మీద ఇవాళ ఎలా విమర్శలు చేస్తున్నారంటే, ఒకరోజు అన్నారు ఆవిడ జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న ఏం చెప్తే అది, నా అన్న తర్వాత ఎవరైనా నాన్నలాగా చూసుకుంటున్న వ్యక్తి నాన్న తర్వాత నాన్న అన్నవారు ఇవాళ ఎలా మర్చిపోయారు ఇవన్నీ. అంతగా మీకు ఏమన్నా విభేదాలు ఉంటే ఇంటి వరకు పరిమితం ఉంచుకోవాలి, కానీ ఇట్లా వచ్చేసి ఒక చేతగాని దద్దమ్మ టీడీపీ పార్టీ అధినాయకుడికి చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మిగిలిపోయి అక్కడ ఓడిపోయి ఇక్కడ కూడా ఏమీ లేక గౌరవం పోగొట్టుకునే విధంగా ఇవాళ షర్మిల గారు తయారయ్యారు. ప్రజలందరూ చూస్తూ సిగ్గుపడుతున్నారు అనమాట, విమర్శించడానికి కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇవాళ విమర్శించడానికి కూడా, అరే ఆ అన్న మన రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెని విమర్శించాలా అని కూడా ఆలోచిస్తున్నారు. ఆవిడ గౌరవాన్ని పోగొట్టుకున్నారు ఇవన్నీ చేసి. గౌరవం నేనే వారసురాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా చూస్తారు? ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారి అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసి ప్రజలకి ఏం కావాలి, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటి, ప్రజలకి అనునిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది రాజన్న బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఆయన నిరూపించుకున్నారు, పొలిటికల్గా సూపర్ స్టార్ అయిపోయారు ఆయన. ఇవాళ షర్మిల గారు అలా విమర్శించి నెగ్గలేక ఆవిడ పరువు పోగొట్టుకోవడమే తప్ప అట్లాగా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తిని అలా విమర్శించడం అయితే తగదని చెప్పుకోవాలి. ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ మీద పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి, ఎలా ఉండబోతుంది? పులివెందుల్లో పోటీ చేస్తారు, ఎందుకంటే అన్నిటికీ తెగించేసి వాళ్ళ ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే మనమే సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నాం. ప్రజలకి అది టైం పడుతుంది అదంతా అంటే డైజెస్ట్ చేసుకోవడానికి. కానీ ఆవిడ పులివెందులో పోటీ చేసిన ఆశ్చర్యం పడక్కర్లే, ఇట్లాగా ఇంత ఇదిగా విమర్శిస్తున్నారు. అట్లా అయినప్పుడు మన ఎంగేజ్మెంట్కి పిలిచారు, బాబు ఎంగేజ్మెంట్కి వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించారు, సొంత అన్నతో ఎలా ప్రవర్తించారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హుందాగా ఆయన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ పిలవంగానే సొంత చెల్లిని అని చెప్పి వెళ్ళి ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నారు. షర్మిల గారు కూడా ఒకసారి మరలా ఆలోచించుకొని ఇట్లాగా రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మకు శోభించే విధంగా ఇట్లా ప్రవర్తించడం అయితే మానుకోవాలని మేము వినిపించుకుంటున్నాం. అంటే ఎలా ఉండబోతుంది అంటే ఒక కుటుంబంలోనే ఇద్దరిని తీసుకొచ్చి చీల్చి మరి ప్రయోగాలు రాజకీయాలు అయితే చాలా బాగా ఉత్కంఠగా పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేసేదాన్ని నీచ రాజకీయాలే కాబట్టి కుటుంబాన్ని చీల్చుతారు. ఆల్రెడీ కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే పొలిటికల్గా కాకుండా కుటుంబాన్ని చీల్చి ఆల్రెడీ వాళ్ళ కుటుంబాల్లోనే విభేదాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కొని మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ప్రజలకి, రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి అందరికీ తెలుసు ఇది. అట్లాంటి చెత్త ట్రాప్లో షర్మిల గారు పడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం చాలా మంది పక్క రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయిన్లు వచ్చారు. ఆ స్టార్ క్యాంపెయిన్లో కొంతమంది ఇప్పుడే వచ్చారని కూడా చెప్తున్నారు. అంటే విమర్శగా మామూలుగా పేరు చెప్పకుండానే విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం పేరు చెప్తారు చెప్పండి. అంటే ఒకళ్ళు అలా విమర్శించారని చెప్పి ఆయన కూడా తన సహనాన్ని కోల్పోయి అలాంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. ప్రజల పక్షాన్ని కానీ ప్రభుత్వాన్ని ఆయన ఎలా పరిపాలిస్తున్నారో మనం అందరం చూస్తున్నాము. అలా అని చెప్పి షర్మిల గారిని డైరెక్ట్గా ఎందుకు విమర్శిస్తారు ఎవరైనా చెప్పండి. ఆయన సొంత అన్నలాగా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అది షర్మిల గారు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, పెత్తందారులకి, పేదలకి, పెత్తందారులకి జరుగుతుంది. సొంత చెల్లి
మరి పెత్తందారుల్లో చేరిందని ఆయనే చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, స్టార్ క్యాంపియన్స్ అందరూ ఒక చోట చేరారు. ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, రేపు కాకపోతే బీజేపీని కూడా కలుపుకోవచ్చు, మనం ఆశ్చర్యం లేదు. ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నాయి అన్ని జెండాలు వాళ్ళు కలిపి కుట్టించేసుకుంటారు. అలాగే స్టార్ క్యాంపెయిన్లు వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే స్టార్ క్యాంపెయిన్లు. ప్రతి ఇంటి గడప ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయిన్లు. రేపు 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షానే ఆయన నిలిచి సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన పక్షానే ఉండి ఆయన్ని 2024 ఎలక్షన్స్లో తప్పకుండా విజయ దుందుది మోగించడానికి ప్రజలందరూ సంయమనంగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో డెవలప్మెంట్ జరగలేదని షర్మిల అంటున్నారు. కళ్ళు లేని కపోతులు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా మనం ఏది చూడక్కల. స్కూల్స్ చూసుకోండి ఒకసారి. మెయిన్ విద్యా వైద్య రంగాన్ని ప్రజలకు ఏం కావాలి, నార్మల్ పీపుల్కి ఏం కావాలండి, మధ్యతరగతి వాళ్ళకి ఏం కావాలి? విద్యా వైద్యం అనేది రెండు కళ్ళుగా నడిపిస్తున్నట్టు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన పరిపాలన ఎలాగుంది, గత ప్రభుత్వ పరిపాలన ఎలాగున్నాయి మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. ఇంకా ఈ విమర్శలన్నీ ఇట్లాగా నోటికి ఏది చెప్పి ఆయన ఎట్లాగైనా సరే విమర్శించాలి. ఎదిరించే స్తోమత లేక, వాళ్ళకి ఆ స్థాయి లేక అలా విమర్శిస్తున్నారు తప్ప ఇవాళ స్కూల్స్కి పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇదివరకు చూసేవాళ్ళని చాలా చీప్గా మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో సీటు కావాలంటే పోటీ పడుతున్నారు. సీట్ దక్కట్లేదు గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రతి ఒక్కళ్ళు పిల్లలైతే కింద షూస్ దగ్గర నుంచి యూనిఫామ్ ఎంతో డిగ్నిటీగా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళని కన్న తల్లిదండ్రులు అయితే ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ కంటే చాలా గొప్పగా చదివించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 1000 నమస్కారాలు, 1000 దండాలు. మా పేదల ప్రజల పక్షాన నిలిచినటువంటి ఏకైక నాయకుడు, మా నాయకుడు అని ఎంతో గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకున్నారు. అది చాలా మనం చూస్తున్నాం కదా, ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కళ్ళు లేని వాళ్ళు 100 మాటలు చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.